ఆయుర్వేదిక్ దీంట్లో కూడా వాడతారు, మందులుగా వాడతారు, ఆయుర్వేదిక్ మందులుగా కూడా వాడతారు. కాబట్టి ఆ పాములకి అవేమీ పాలు తాగవు, కానీ మీరు పాలు పోయడం వల్ల ఏమవుతాయంటే క్రిమికీటకాలు కప్పలు అన్నీ అటుకొస్తాయన్నమాట. అప్పుడు అవి ఆహారంగా తీసుకుంటాయి. కన్వీనియంట్ చేసి కొన్ని పూడు పాములు అని ఉంటాయి, అవి ముందుకు పోవు, వాటికి ఆహారం లేదు కాబట్టి ఆహారం కావాలని చెప్పేసి ఆ విధంగా ఏర్పాటు చేసినారు. అవి నిజంగా పాలేం తాగవు. ఆ పాలు మనం ఆ నువ్వులు అవన్నీ వేస్తే అక్కడ కప్పలు క్రిమికీటకాలు వస్తే అవి దాన్ని చంపి తింటాయి అన్నమాట. మనం ఆహారం పెట్టినట్లయితుందని అది పాలు తాగేవి కాదు. పాలు తాగేటటువంటి మనల్ని ఎందుకు కాటేస్తాయి, భయంకరమైనటువంటి విషదర్పాలు. కాబట్టి అట్లా పాలు తాగేటువంటివి కాదనమాట. పాలు తాగవు అసలు, ఏ పాము తాగదు పాలు. అనిమేషన్ అని అక్కడ పాలు వేయడం వల్ల ఏమిటంటే క్రిమికీటకాలన్నీ అటుకు వస్తాయన్నమాట, వాటిని భుజిస్తాయన్నమాట ఆ విధంగా. కాబట్టి పాములు ఎప్పుడు తాగవు అవి. మనము ఒక సాంప్రదాయం పెట్టినారు, వాటికి ఆహారాన్ని అందించాలనేటువంటి ఉద్దేశంతో ఆ విధంగా చేసినాడు. అప్పుడు ఈ విధంగా అన్నాడు, సరే సర్పాలు అమృతం కోరితే గరుత్మంతుడు తన తల్లికి ఈ విషయాన్ని చెప్పాడు. అమృతం తీసుకురావడానికి బయలుదేరుతున్నాను, నాకు ఆహారం కావాలి, ఎక్కడ దొరుకుతుందో చెప్పు అని అడిగినాడు. నేను అమృతం తీసుకోవడానికి సుదూరంగా నేను వెళ్తున్నాను, నాకు ఆహారం కావాలి, ఎక్కడ దొరుకుతుందో చెప్పు అన్నాడు. వినుత కుమారునితో ఇలా, నాయన సముద్ర మధ్యంలో బోయపల్లె అనేది ఉంది, అందులో వేలాది నిషాదులు ఉన్నారు, వాళ్ళని ఆహారంగా భుజించి అమృతాన్ని తీసుకొని రా అని చెప్పింది అన్నమాట. బోయపల్లి అని చెప్పేసి బోయపల్లె ఉంది, అందులో వేలాది మంది నిషాదులు ఉన్నారు, వాళ్ళని ఆహారంగా భుజించి ఆహారాన్ని తీసుకొని రా అన్నారు. ఆ నిషాదుల్లో ఎవరైనా బ్రాహ్మణుడు ఉంటే వాణ్ణి మాత్రం చంపకు అని చెప్పింది అనమాట. ఆ బ్రాహ్మణుడు అగ్నితో సమానం, రాణికోట్లో బ్రాహ్మణుని చంపరాదు, బ్రాహ్మణుని చంపితే పాపం వస్తుంది. ఎందుకంటే బ్రాహ్మణులు ఎందుకు చంపకూడదు అంటే వాళ్ళు ఎప్పుడు లోక శ్రేయస్సునే కోరుతూ అంటారు, వాళ్ళు సమాజం నుంచి ఏమి ఆశించరు. అంటే ఇప్పుడు వాళ్ళని అనుకోకూడదు, బ్రాహ్మణులు అంటే సమాజం నుంచి ఏమి ఆశించరు, అంటే సమాజం నుంచి ఆశించరు కాబట్టి వాళ్ళకి ఎక్కువ ఇస్తారు, బుద్ధిసువే ఆశించరు కాబట్టి ఆ విధంగా పురోహితులు అని చెప్పేసి వాళ్ళు ఏమీ ఆశించరు అనమాట. కాబట్టి అట్లాంటి వాళ్ళని చంపొద్దు అని చెప్తారు. అతని కోపం అగ్ని కంటే, విషం కంటే, కత్తి కంటే భయంకరమైనది, చూడండి భయంకరమైనది. కాబట్టి అతని కోపాగ్ని నేను దహించి వేస్తుంది. బ్రాహ్మణుడు సర్వ ప్రాణులకు పూజనీయుడు కదా, బ్రాహ్మణులు ఆదరింపదగిన వారు కావున కుమార, నీకు కోపం వచ్చినా కూడా అతన్ని చంపవలదు, బ్రాహ్మణులకు అపకారం తలపెట్టవద్దు. కాబట్టి బ్రాహ్మణులకు ఎప్పుడూ ద్రోహం తలపెట్టరాదు. అతని కోపం వస్తే అగ్ని కంటే సూర్యుని కంటే అధికంగా భస్మం చేయగలడు. ఇటువంటి లక్షణాలతో ఉన్న వారిని విప్రునిగా గుర్తించు. అతడు అన్ని ప్రాణుల కంటే ముందు ఉద్భవించిన వాడు, అతనే మనకు తండ్రి, అతనే గురువు అని చెప్తారు బ్రాహ్మణుల గురించి. అమ్మ గరుడు బ్రాహ్మణుడు ఏ రూపంలో ఉంటాడు, అతని ప్రవర్తన ఎలా ఉంటుంది, అతని పరాక్రమం ఎలా ఉంటుంది అని అడిగినారు. ఎట్లా దాంట్లో గుర్తించడం ఎట్లా? అతడు అగ్ని లాగా ఉంటాడు, సౌమ్యుడిగా కనిపిస్తాడా? నేను బ్రాహ్మణ్ణి ఏ శుభలక్షణాలతో గుర్తించాలి? అమ్మ బ్రాహ్మణ్ణి గుర్తించడానికి నాకు కారణంతో సహా ఉపాయాన్ని చెప్పు అని అడుగుతాడు. అప్పుడు వినుత, నువ్వు మృంగినవాడు నీ కంఠ బిలంలోకి పోకుండా అగ్నిలాగా దహిస్తూ ఉంటాడు కుమార. అట్టి అగ్ని నువ్వు మింగినప్పుడు నీ కంఠపిలంలో పోకుండా అగ్నిలాగా దహిస్తూ ఉంటాడు అతను. నువ్వు మింగితే అట్టివాడిని బ్రాహ్మణుగా గుర్తించు. నీకు కోపం వచ్చినా బ్రాహ్మణుని చెప్పరాదు. వినుత ఇలా చెప్పింది. వినుత అన్నది, నాయన నీ రెక్కల్ని వాయుదేవుడు కాపాడుగాక, సూర్యచంద్రుడు నీ వీపును రక్షించుగాక, అగ్నిదేవుడు నీ శిరస్సును కాపాడుగాక, అష్టవసువులు నీ శరీరం అంతటినీ కూడా రక్షించుగాక అని చెప్పేసి ఆమె ఆశీర్వచనాలు ఇచ్చింది. నేను ఇక్కడ ఉండి నీకు మేలు కలిగి సుఖంగా కార్యసాధన చేసుకుని వచ్చేందుకు ప్రార్థిస్తూ ఉంటాను. నీకు మార్గంలో సకల శుభాలు కలుగుగాక, నీ కోరిక ప్రకారం కార్యాన్ని సాధించుకుని తిరిగిరా అని చెప్పేసి తల్లి ఆశీర్వదించిందనమాట. అప్పుడు గరుత్మంతుడు తల్లి ఆశీర్వచనాన్ని పొంది రెక్కల్ని విప్పారజేసి ఆకాశంలో ఎగిరాడు. ఆకాశంలో ఉన్న అతడు నిషాదుల పాలిటి యమునిలాగా దగ్గరకు చేరినాడు. నిషాదుల సంహార సమయంలో భూమి నుంచి ఆకాశం దాకా అతని వేగానికి దుమ్ము రేగింది. సముద్రంలో నీరు కూడా ఎండిపోయింది. ఆ సమీపంలో ఉండే అన్ని చెట్లు కదలాడిపోయినాయి.
నిషాదుడు దగ్గరకు చేరాక ఆ బోయలను తినడానికి నోరు తెరిచాడు. నిషాదులు పారిపోకుండా వారి మార్గాన్ని అడ్డగించాడు. వెంటనే అతని నోట్లోకి విషాదులందరూ చేరేశారు అన్నమాట. నోరు పెద్దదిగా తెరిచాడు. అంటే ఆంజనేయ స్వామి మాదిరి అంతే. ఆంజనేయ స్వామి కూడా గరుత్మంతుడి రూపము. గరుత్మంతుడు ఎంత వేగం కలిగినటువంటి వాడో అంత వేగం కలిగినటువంటి వాడు అన్నమాట. ఏ విధంగా అయితే నాగమాతను ఏ విధంగా అయితే తనలోకి తీసుకుంటాడో ఆ విధంగా సురస నాగమాత ఆమె. కాబట్టి నాగమాత ఎందుకంటే దేవతలు కూడా ఆంజనేయ స్వామిని పరీక్షిస్తారు చూడండి. అంటే మనకు రెండు మార్గాలు ఉంటాయి, జ్ఞాన మార్గము, కర్మ మార్గము. కర్మ మార్గము చేసేటువంటి వాళ్ళని రాక్షసులు శిక్షిస్తారంట. జ్ఞాన మార్గంలోకి పోతే దేవతలే పరీక్షిస్తారన్నమాట. సురస నాగమాత ఆమెను దేవతలే వచ్చి ఆంజనేయ స్వామిని పరీక్షించాలని చెప్పేసి ఒకసారి పరీక్షించిరాపో, అతనికి అన్ని శక్తి సామర్థ్యాలు ఉన్నాయో లేదో, లంకలో వెళ్ళి సీతమ్మను వెడికేటువంటి సామర్థ్యం ఉందో లేదో ఓసారి నువ్వు కనుక్కురాపో అని చెప్పేసి ఆమెను పంపిస్తారు. అందువల్ల భగవంతుడే మనకు ఇలాంటివి కల్పిస్తూ ఉంటాడు అన్నమాట. అడ్డంకులు కల్పిస్తుంటాడు. వాటి ఆ భగవంతుడిని ఎన్ని అడ్డంకులు కల్పించినప్పటికీ కూడా మనం అతని వైపే మనం తిరగాల. సో మనల్ని చూడండి, ఇంగ్లీష్ వాళ్ళు మ్యాన్ అంటారు. మ్యాన్ అంటే ఏమి? ఎం అంటే మాయను దాటు, ఏ అంటే ఆత్మను తెలుసుకో, ఎన్ అంటే నిర్వాణం చెందు. చూడండి, మ్యాన్ అంటే వాళ్ళు కూడా కరెక్ట్గా పెట్టినారు. ఇంగ్లీష్ వాళ్ళు కూడా మాయను దాటాలి మనం, ఆత్మను తెలుసుకో, నిర్వాణాన్ని పొందు. ఎన్ అంటే నిర్వాణాన్ని పొందు అని ఆ విధంగా ఇంగ్లీష్లో వచ్చిన పదాలు కూడా మనలో ఆ విధంగా ఉన్నాయన్నమాట. కాబట్టి మనము ఆ మాయను దాటాల. ఎందుకంటే మనల్ని పరీక్షించకుండా భగవంతుడు మనకి ఉన్నత స్థానాన్ని ఇవ్వడు, ఎవరికి ఇవ్వడు. ఇవ్వండి, వివేకానందుని పరీక్షించింది అమ్మవారు, ఎన్నో రకాలుగా పరీక్షించింది. అన్ని దాంట్లో నెగ్గినాడు కాబట్టి ఆయనకు అట్లాంటి మరణాన్ని ఇచ్చింది. సహస్రారం నుంచి పోయింది ఆయన మరణమే తెలిసింది. ఆయన మరణమే తెలిసింది. మరణం వచ్చినప్పుడు పడుకొని వేసినాడు ఆయన. సహస్రారం నుంచి ఇట్లా లేచిందనమాట. ఆయన మరణమే తెలిసిందనమాట. ఇన్ని రకాలుగా పరీక్షించిందంటే అన్ని రకాలుగా పరీక్షించింది వివేకానందుని ఆమె. కాబట్టి ఆ విధంగా పరీక్షలు పెడుతూ ఉంటుంది. ఆ పరీక్షలు పెట్టినప్పుడే మన యొక్క సామర్థ్యము, మన యొక్క నైపుణ్యత, మన యొక్క శక్తి సామర్థ్యాలన్నీ కూడా బయటకు వస్తాయి. కాబట్టి మనము కాన్ఫిడెన్స్గా ఉండాల. భక్తులు అనే వాళ్ళు ఎట్లుండాలంటే నిరాశగా, నిస్పృహగా, ఏదో భేలతనంగా అసలు ఉండకూడదు అని చెప్పొచ్చు. ఒక రకంగా చెప్పాలని అంత గ్రేట్గా ఉండాలి. ఆయన ఇస్కాన్ ఆయన అంటాడు, ప్రభుపాదుల వారు మీరు కారులో ఏసీలో వస్తారా అని ఎవరో అడిగినారంట. మీరంతా కారులో ఏసీలో వస్తారంటే అసలు మేము హెలికాప్టర్లో రావాలా, ఇంకా కారులో వస్తాం అన్నట్టు. మేమైతే హెలికాప్టరు విమానాల్లో రావాలి. మేము భక్తులు, మాకు అంత ఇచ్చినాడు భగవంతుడు మాకు. కాబట్టి మేము ఇంకా అట్లా కింద పారాడే వాళ్ళం కాదు మేము అని చెప్పేసి. అంటే అంత కాన్ఫిడెంట్గా ఉండాలి మేము. కొంతమంది చూస్తూ ఉంటాం, భక్తులు అంటే ఒక రకంగా అయిపోతారు. అదేదో దేహీ స్థితిలోకి వచ్చేసింటారు. ఆ దేహి అడుక్కుంటూనే ఉంటారు. బయట మామూలుగా గుడి బయట వీళ్ళు బిచ్చగాళ్ళు కూర్చుంటారంట. పోయేటప్పుడు అడగరంట వాళ్ళు, లోపలికి పోయేటప్పుడు ఏమరా అడగు అంటే వాళ్ళు లోపల అడుక్కొని రాని మళ్ళీ మనకి వేస్తారు ఏదో ఒకటి. లోపల ఫస్ట్ వాళ్ళు అడుక్కొని రాని మళ్ళీ పోయేటప్పుడు ఏదో ఒకటి వేసేసిపోతారు. ఇప్పుడు వాళ్ళు అడగాలి వాళ్ళని అంటే మనం లోపల అడుక్కొని తిని వాళ్ళకి వేయాల్సింది. అట్లా అయిపోయింది మన పరిస్థితి. పెద్దానికి అడుక్కొని ఉన్నప్పటికీ అడుక్కునేదే. ఉన్నవాడు అడుక్కునేవాడు, లేనివాడు అడిగితే ఒక అర్థం ఉంది. ఉన్నవాడు కూడా అడుగుతున్నాడు. సమృద్ధిగా జీవించడము, ఆ వ్యాధులు రాకుండా చేసుకోవచ్చు. ఆనందంగా జీవిస్తూ ఉంటే వ్యాధులు రాకుండా చేసుకోవచ్చు. వివేకానందుడు ఆయనకు ఒక క్వశ్చన్ కలిగిందంట. భగవంతుని గురించి చెప్పేవాళ్ళు ఉన్నారు, భగవంతుని రాసిన వాళ్ళు ఉన్నారు, చెప్పేవాళ్ళు ఉన్నారు. భగవంతుని చూసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని క్వశ్చన్ వచ్చిందంట. రాసిన వాళ్ళని నేను చూశాను, భగవంతుని గురించి దండికి రాశారు. భగవంతుని గురించి విన్నాను,
భగవంతుని చూసిన వాళ్ళు ఉన్నారా అని చెప్పి ఆయన క్వశ్చన్ కలిగిందండి. అప్పుడు ఎవరో మహర్షి వెళ్తుంటే అడిగినాడంట, స్వామి భగవంతుని చూసిన వాళ్ళైతే ఈయన రామకృష్ణ పరమహంస అని ఒక ఆయన ఉన్నాడు, ఆయన అయితే నీకు చెప్పగలడు సమాధానం, వాటికి పో అన్నాడు. కాళీమాత పూజారి, ఆయనకి తహసీల్దార్ ఉద్యోగం వచ్చినాడంట. తహసీల్దార్ ఉద్యోగం వస్తే ఆయన రిజైన్ ఇచ్చేసి వచ్చినట్ట. ఏమయ్యా తహసీల్దార్ ఉద్యోగానికి రిజైన్ ఇస్తా ఉన్నావు అంటే, స్వామి తహసీల్దార్ వస్తే ఒకసారి అమ్మవారిని మొక్కుంటాడు, నేను ఆ గుడి పూజారి అయితే రోజు అమ్మవారిని మొక్కోవచ్చు కదా నేను అని చెప్పేసి ఆయన ఇచ్చేసిపోయినాడు. చూడండి అంత గొప్పవాడు ఆయన. వాళ్ళు ఆ విధంగా జన్మించినారు, ఆ విధంగా భగవంతుడిని చూపించినాడు. ఆయన అడిగాడు, రామకృష్ణ పరమహంస దగ్గరికి వెళ్తే వివేకానంద పిలిచినాడు, అడిగినాడు, స్వామి మీరు భగవంతుని చూశారని. నిన్ను ఎలా చూస్తున్నానో, ఈ గోడ ఎట్లా చూస్తున్నానో నేను అట్లా చూసినాను భగవంతుని, మాకు చూపిస్తారా అన్నాడు. చూపిస్తాం, దానికేముంది అన్నాడు. ఓ సాధన చేయాలా నువ్వు, ఊరికే కనబడదు, నీకేమన్నా డబ్బులు ఇస్తే కనబడుతుందా మేమన్నా? స్వామి మీరు చూసారా? చూశాను. మీకు నాకు కనిపిస్తుందా? కనిపిస్తుంది, సాధన చేయి, సాధన చేస్తే కనిపిస్తుంది అన్నాడు. ఆమె మా అత్త కూతురు కాదు, అందరికీ కనపడుతుంది, నాకు మాత్రమే కాదు కనపడేది. అప్పుడు అతను మీద కూర్చోబెట్టుకుంటాడు. ఒకసారి మీద కూర్చోబెట్టుకుంటే ఆ తొడలో వచ్చే తరంగాలతో ఆయనకు ఒక రకంగా ఇదైపోతుంది అనమాట. స్వామి నేను ఈ శక్తిని భరించలేకుండా పోతున్నానని చెప్పేసి కిందకు దూకేస్తాడు. తొడ మీద ఉండేవాడు కిందకు వచ్చేస్తాడు. అట్లా సాధన చేసినాడు. ఆ సాధన చేసిన తర్వాత పాపం అమ్మవారు ఎందుకు కావాలనుకున్నాడంటే ఆయన చెల్లెళ్ళు ఉన్నారంట, పెళ్లి కావాలని లేదంటే వాళ్ళకి, పెళ్లి కావాలని అడుగుదాం అనుకున్నాడంట ఆయన, పెళ్లి కావాలని. సాధన చేసిన తర్వాత అమ్మవారు ప్రత్యక్షమైంది ఆయన. అమ్మవారు ప్రత్యక్షమైంది, ఆ రూపాన్ని, దేదీప్యమైనటువంటి ఆ రూపాన్ని చూసిన తర్వాత అసలు ఏమిటికి వచ్చానో, ఏమిటికి ధ్యానం చేసినానో కూడా అర్థం కాలేదు. అప్పుడు నీకేం కావాలా, నీకు వివేకము ఆనందము అనేటువంటి రెండు ఇస్తున్నాను, ఆ వివేకానందుడిగా నువ్వు మొత్తం గొప్పవాడి వైపు అని చెప్పి ఆశీర్వదించి వెళ్ళిపోయిందంట అమ్మవారు. చూడండి, భగవంతుడు కనబడితే మనం ఏమి అడగలేము, అసలు. ఆ విరాట్ రూపాన్ని చూసిన తర్వాత ఏం అడగబుద్దే కాదు. అర్జునుడు అలాంటి వాడు, తిరుమల దర్శనం అంతే, అక్కడ ఏ లోపల ఏమనుకోవాలో అర్థం కాదు. ఒకసారి ఏది చూడలేము అసలు. వాళ్ళు 5 నిమిషాల్లో దోసేస్తారు వాళ్ళు, 5 నిమిషాలు కూడా లేదు, అట్లా సెకండ్లో దోసేస్తారు. అట్లా మనము అనుకుని పోతాము, మనము ఆయన చూసిన తర్వాతే అయిపోతుంది మన టైం అంతా కూడా. సో అట్లా ఆ విధంగా ఇక్కడ బ్రాహ్మణుల గురించి చెప్తూ అక్కడ నిషాదుడు జఠరాగ్నిలో ఆ విధంగా చేసుకుంటాడు. మీరందరూ కుశలమేనా? నీకు మానవ లోకంలో కావలసినంత గరుడు బ్రాహ్మణుడు అతని భార్య వెళ్ళిన తర్వాత రెక్కలు విధించి అక్కడ నిషాదుడు ఆ భార్యను వెంటనే గ్రహించి ఉగ్రసేనుడు చెప్తున్నాడు, గరుడుని కట్టంలో ఒక బ్రాహ్మణుడు తన భార్యతో సహా ప్రవేశించి అగ్నిలాగా దహిస్తున్నారండి. ఈయన నిషాదులందరూ తింటూ ఉంటే అక్కడ బ్రాహ్మణుని భార్య కూడా తినేసినాడు. ఈయన గరుడు ఆ బ్రాహ్మణుడితో ఇలా, బ్రాహ్మణోత్తమ నా నోటి నుంచి బయటికి రా, ఎంత పాపాత్ముడైనా సరే నేను బ్రాహ్మణుని చంపను, మా అమ్మకు మాట ఇచ్చినాను అని చెప్తే అప్పుడు బ్రాహ్మణుడు గరుడితో, నా భార్య నిషాది, ఆమె కూడా నాతో పాటు బయటికి రావాలి అన్నాడు. మేమిద్దరూ లోపలికి పోయినామయ్యా, మేమిద్దరూ రావాలి బయటికి అన్నాడంట. నిషాదుడా నీ భార్యను గ్రహించి వెంటనే బయటికి రా, నువ్వు నా జఠరాగ్నిలో జీర్ణమవట్లేదు, వెంటనే నీ భార్యతో నిన్ను నువ్వు రక్షించుకో అని గరుత్మంతుడు నిషాదునికి చెప్పాడు. సౌదీ చెప్తున్నాడు, వెంటనే బ్రాహ్మణుడు తన భార్యతో సహా వెలుపలికి వచ్చాడు. గరుడిని సంతోషపెట్టి ఆ విప్రుడు ఇష్టం వచ్చిన చోటికి వెళ్ళిపోయాడు. ఆ బ్రాహ్మణుడు అతని భార్యతో వెళ్ళిన తర్వాత గరుడు తన రెక్కలను విదిలించి మనోవేగంతో ఆకాశానికి ఎగిరినాడు. ఆకాశానికి వెళ్ళాడు. ఆకాశానికి వెళ్ళి గరుడు తండ్రిని దర్శించినాడు. తండ్రి అడిగితే గరుత్మంతుడు యథాన్యాయంగా తండ్రికి చెప్పాడు. అప్పుడు మహర్షి ఇలా అన్నాడు, అప్పుడు కశ్యపుడు ఇలా అన్నాడు, కుమారా మీరందరూ కుశలమేనా? నువ్వు మానవ లోకంలో కావలసినంత భోజనం లభిస్తున్నదా అని అడిగాడు. అప్పుడు గరుడు, నా తల్లి సదా కుశలమే, నేనును అన్నగారు కుశలమే, భోజనం బాగానే ఉన్నా నాకు మాత్రం కుశలం లేదు అని తండ్రితో చెప్పాడు. గరుడు మాతృదాస్య విముక్తికి సర్పాలు
నన్ను అమృతాన్ని తీసుకురమ్మని ప్రేరేపించినాయి. అందుకే అమృతం తీసుకురావడానికి వెళ్తున్నాను అని కశ్యప మహామునికి చెప్పినాడంట. తన తల్లి చెప్పినట్లుగా మార్గ మధ్యంలో వేల కొలది నిషాదులు తిన్నాను, కానీ తృప్తి కలగలేదు. కాబట్టి నా ఆకలి తీరి బలం కలగడానికి ఆహారం ఎక్కడ లభిస్తుందో చెప్పు. దాన్ని తిని అమృతాన్ని తీసుకురావడానికి నేను శక్తుడిని అవుతాను. నా ఆకలి దప్పులు తీరడానికి తగిన ఆహారం గురించి చెప్పండి అని తండ్రిని అడిగినాడంట. అంటే వాళ్ళు పెద్ద భారీ కాయాలు కాబట్టి వాళ్ళకి ఎక్కువ ఇది కావాలి. అప్పుడు కశ్యపుడు చెప్తున్నాడు, కుమార, మహా పుణ్యదాయకమైన దేవలోకం కూడా ప్రసిద్ధి చెందిన సరస్సు ఉంది. ఆ సరస్సులో ఒక ఏనుగు తాబేలు నిరంతరం దెబ్బలాడుకుంటున్నాయి. పూర్వజన్మలో రెండింటికి గల వైరమే దెబ్బలాటకు కారణము. చూడండి, పూర్వజన్మలో ఉండేదానికి ఇప్పుడు వైరం కారణం. మనకి కొంతమందితో మనం కొట్లాడతాం, అది పూర్వజన్మది. మనం అనుకుంటాం ఈ జన్మలో ఎందుకన్నా ఆయన నువ్వు ఎంతన్నా మాట్లాడేవాడు మనకు దగ్గర రాడు. నువ్వు ఎంతన్నా మాట్లాడేవాడిని, వాడు బుద్ధి వాందే, మన బుద్ధి మనది. మనం ఎంత మంచి బుద్ధితో మాట్లాడించినా కూడా వాడు క్రూర బుద్ధితోనే చూస్తాడు. మనం కుక్క బుద్ధులే ఉంటాయి వాడు వాళ్ళని పెద్ద వదిలేసుకోవాలా. వాళ్ళ దానికోసం ఏదో వాళ్ళని ఏదో హైలైట్ చేయాలి.